గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇండోనేషియాలోని రీసెంట్గా మౌంట్ లెవోటోబి లకీ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. మౌంట్ లెవోటోబి లకీ అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. ఈ సందర్భంగా అగ్నిపర్వతంలో ఉన్నటువంటి రకాలు ఏంటి, అగ్నిపర్వత నిర్మాణంలో ఉన్నటువంటి భాగాలు అనే అంశాలను పరిశీలిద్దాం. అగ్నిపర్వత నిర్మాణంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి ఒకటి మాగ్మా ఛాంబరు, 2 వెంట్ అంటే అగ్నిపర్వతం యొక్క కుహరము, 3 క్రాటర్స్ జ్వాలాబిలాలు. ఈ మాగ్మా ఛాంబర్ అంటే ఏంటంటే శిలాద్రవం అనేది భూ ఉపరితలంలో ఉండేటటువంటి ప్రాంతాన్నే మాగ్మా ఛాంబర్ అంటారు. ఈ మాగ్మా ఛాంబర్ నుండి శిలాద్రవాన్ని భూ ఉపరితలానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడేటటువంటి పైపు లాంటి నిర్మాణాన్నే వెంట్ అగ్నిపర్వత కుహరం అంటారు. ఇక అగ్నిపర్వతం యొక్క శిఖరంలోని గరిటె ఆకారంలో ఉన్నటువంటి గుంతల్నే క్రాటర్స్ జ్వాలాబిలాలు అంటారు. సాధారణంగా అగ్నిపర్వతం విస్ఫోటనం చెందినప్పుడు ఈ జ్వాలాబిలాలు అనేవి పేలి పెద్దది మరియు విశాలమైనటువంటి గుంతలు ఏర్పడతాయి. కాలక్రమంలో వర్షాలు అనేవి పడుతూ ఉండడం వల్ల ఈ వర్షపు నీరు ఈ గుంతంలో నిల్వయి అవి సరస్సులుగా ఏర్పడతాయి. వీటిని జ్వాలాబిల సరస్సులని లేదా క్రాటర్ లేక్స్ అని లేదా కాల్డేరా లేక్స్ అని అంటారు. అయితే భారతదేశంలో ఈ క్రాటర్ లేక్స్కి ఎగ్జాంపుల్గా మహారాష్ట్రలో ఉన్నటువంటి లోనార్ లేక్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి ఈ కాల్డేరా లేక్ లేదా క్రాటర్ లేక్ ఏదంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి టోబా లేక్. ఇక అగ్నిపర్వతంలో ఉన్నటువంటి రకాల కోసం తెలుసుకుందాం. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందేటటువంటి దాని యొక్క విరామ కాలం ఆధారంగా చేసుకొని, అంటే ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది మరలా అదే అగ్నిపర్వతం రెండోసారి విస్ఫోటనం చెందడానికి మధ్య ఉన్నటువంటి కాలాన్ని ఆధారంగా చేసుకొని వీటిని 3 రకాలుగా విభజించడం జరిగింది. అవి ఒకటి యాక్టివ్ వాల్కనోస్, 2 డార్మెంట్ వాల్కనోస్, 3 ఎక్స్టింక్ట్ వాల్కనోస్. క్రియాశీల అగ్నిపర్వతాలు, నిద్రాన అగ్నిపర్వతాలు, విలుప్త అగ్నిపర్వతాలు. ఇందులో యాక్టివ్ వాల్కనోస్ కోసం చూసుకుందాం. చారిత్రక యుగంలో తరచుగా విస్ఫోటనాలు చెందేటటువంటి అగ్నిపర్వతాలనే యాక్టివ్ వాల్కనోస్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉన్నటువంటి బారెన్ వాల్కనో మరియు ఇండోనేషియాలో ఉన్నటువంటి క్రాకటోవా వాల్కనో, అదేవిధంగా ఇటలీలో ఉన్నటువంటి వెసూవియస్ వాల్కనోస్ను వీటికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక డార్మెంట్ వాల్కనోస్ నిద్రాన అగ్నిపర్వతాలు ఒకప్పుడు విస్ఫోటనం చెంది ఇప్పుడు విస్ఫోటనం చెందకుండా అయితే భవిష్యత్తులో విస్ఫోటనం చెందేటటువంటి అవకాశం ఉన్నటువంటి అగ్నిపర్వతాలనే డార్మెంట్ వాల్కనోస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా రీసెంట్గా మనకి రష్యాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సంభవించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కంచెట్కా ఐలాండ్లో ఉన్నటువంటి క్రిష్నినికో అనే అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీన్ని డార్మెంట్ వాల్కనోకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక జపాన్లో ఉన్నటువంటి ఫ్యూజియామా ఐలాండ్ మరియు టాంజానియాలో ఉన్నటువంటి కిలిమంజారో అగ్నిపర్వతాలను ఈ డార్మెంట్ వాల్కనోస్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక చివరిదైనటువంటి ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటే విలుప్త అగ్నిపర్వతాలు. చారిత్రక యుగంలో ఇంతవరకు విస్ఫోటనం చెందినటువంటి అగ్నిపర్వతాలనే ఎక్స్టింక్ట్ వాల్కనోస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి నార్కొండం వాల్కనో మరియు హవాయి దీవుల్లో ఉన్నటువంటి హేలికోలా వాల్కనోస్ని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు.